సార్ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారు. తను ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒకరికి కొంత అమౌంట్ ఇచ్చారట అప్పుగా. అయితే అప్పటి వరకు తను ఉన్నాడు, కళ్ళ ముందే ఉన్నాడు. ఆ తర్వాత కనిపించడం లేదు. ఇక్కడ అడ్రస్ లేదు. ఎలా పట్టుకోవాలి, ఎలా రికవరీ చేయాలి? అతనికైతే ఆస్తులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు, ప్రాపర్టీస్ ఉన్నాయట. బట్ ఎలా రికవరీ చేయాలి అంటున్నారు. చూడండి రవి గారు, ఇప్పుడు ఒక వ్యక్తి చెక్ బౌన్స్ చేసిన తర్వాత ఆయన ఆ అడ్రస్లో ఉండట్లేదు. ఈ చెక్ బౌన్స్ కేసు వేసినప్పుడు సమ్మన్స్ ఆ అడ్రస్కి వెళ్తాయి. మరి ఆయన అప్పుడు అందుకోలేడు కదా అని మీరు అడుగుతున్నారు. ఏదైతే అతని ఫోన్ నెంబర్ ఉంటుందో, మీరు ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ చేశారో ఆ పర్టికులర్ ఫోన్ నెంబర్ పైకి కూడా మీరు వాట్సాప్ ద్వారా సమ్మన్స్ పంపిస్తానికి పర్మిషన్ అడిగి, కోర్టు ద్వారా పర్మిషన్ అడిగి వాట్సాప్ ద్వారా సమ్మన్స్ పంపించచ్చు. ఎప్పుడైతే వాట్సాప్లో ఆ బ్లూ టిక్స్ పడతాయి, అప్పుడప్పుడు ప్రైవసీలో ఉంటాయి, కానీ రెడ్ అని తెలుస్తుంది మనకి. ఎప్పుడైతే రెడ్ అని తెలుస్తుందో ఆ వ్యక్తి ఆ సమ్మన్స్ అందుకున్నట్లే, ఒకవేళ ఆయన ఇంట్లో లేకపోయినా కూడా. ఓకే, ఒకవేళ అసలు నంబర్ కూడా చేంజ్ చేసేసుకున్నాడు, ఆ మనిషి కనిపించట్లేదు అన్నప్పుడు ఆ మనిషి మీద నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేస్తాం జరుగుతుంది. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత అది పోలీస్ వాళ్ళ పని. ఆయనను ట్రాక్ చేస్తాము టవర్ ద్వారా, లేకపోతే వేరే నంబర్, అంటే ఆ నంబరు వాడేటప్పుడు తీసుకొని కాల్ లిస్ట్ తీసుకొని ఎవరెవరికి రెగ్యులర్గా చేసేవాడు వాళ్ళని అడిగి కొత్త నంబర్ తీసుకొని టవర్ ద్వారా ట్రాక్ చేసి కూడా అలాంటి మనుషుల్ని పట్టుకొని కోర్టులో ప్రవేశపెడతాం జరుగుతుంది.